ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 12వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్రవారం. తిథి అష్టమి. సాయంత్రం 6:50 వరకు. నక్షత్రం పుబ్బ. ఉదయం 8:33 వరకు. వర్జ్యం సాయంత్రం 4:02 నుంచి 5:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:43 నుంచి 9:30 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:29 నుంచి 1:12 వరకు. అమృతకాలం రాత్రి 2:01 నుంచి 3:41 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:42. ఈరోజు విశేషం మార్గశిర శుక్ర అష్టమి. ఈ శుక్రవారం రోజున వచ్చిన అష్టమి తిథికి ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు అమ్మవారికి శక్తినిచ్చే అష్టమి తిథి కలిసి రావడం అనేది భక్తులకు ఒక అద్భుతమైన వరంగా చెప్పవచ్చు. ఈ రోజున చేసే పూజలు, దాన ధర్మాలు, పారాయణాలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఈ రోజుకున్న విశిష్టతను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే మనం తిథి, వార, నక్షత్ర, మాసాల కలయిక వల్ల ఏర్పడే శక్తిని గమనించాలి. శుక్రవారం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం కాగా అష్టమి తిథి దుర్గాదేవికి శక్తి ఆరాధనకు ప్రతీక. అందువల్ల ఈ రోజున లక్ష్మి మరియు దుర్గా స్వరూపాలను ఏకకాలంలో ఆరాధించడం వల్ల దారిద్ర్య బాధలు తొలగిపోవడమే కాకుండా శత్రు భయాలు, అనారోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా హేమంత ఋతువులో వాతావరణం చల్లగా ఉండి సాత్విక గుణం పెరుగుతుంది. ఇది దైవారాధనకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ రోజు ఉదయం నిద్రలేచిన వెంటనే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. మార్గశిర మాసంలో నదీ స్నానం లేదా చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడులు ఉత్తేజితమై మనస్సు దైవ చింతన వైపు మళ్ళుతుంది. ఇంటిని శుభ్రం చేసుకుని గడపలకు పసుపు కుంకుమలు అలంకరించి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానించినట్లవుతుంది. ఈ శుక్రవారం నాడు అష్టమి తిథి ఉండడం వల్ల ఉదయం పూట మహాలక్ష్మిని, సాయంత్రం వేళ దుర్గాదేవిని లేదా కాలభైరవుని ఆరాధించడం మంచిది. పూజా మందిరంలో అమ్మవారి పటాన్ని లేదా విగ్రహాన్ని అలంకరించి ఎర్రటి పూలతో అంటే మందార లేదా గులాబీ పూలతో అష్టోత్తర శతనామావళిని పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీ సూక్తం లేదా లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మార్గశిర మాసం విష్ణువు నెల కాబట్టి లక్ష్మీదేవి పూజతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవడానికి ఈ రోజు చేసే పూజ దివ్యౌషధంలా పనిచేస్తుంది. అష్టమి తిథి అంటే సాధారణంగా చాలామంది శుభకార్యాలకు దూరంగా ఉంటారు. కానీ దైవారాధనకు, ముఖ్యంగా శక్తి ఆరాధనకు ఇది అత్యంత శక్తివంతమైన తిథి. మనలోని భయాలను, అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఈ తిథి దోహదపడుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి. పూజలో నెయ్యి దీపాన్ని వెలిగించడం శ్రేష్టం. ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. నైవేద్యం విషయానికి వస్తే శుక్రవారం మార్గశిర మాసం కాబట్టి అమ్మవారికి పాలతో చేసిన పదార్థాలు అంటే పరమాన్నం లేదా చక్కెర పొంగలిని నివేదించడం చాలా మంచిది. పాలు చంద్రునికి, శుక్రునికి సంబంధించిన పదార్థం కాబట్టి దీనిని నివేదించడం వల్ల జాతకంలో శుక్రదోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే సాయంత్రం వేళ ప్రదోష సమయంలో శివాలయానికి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయడం, ఆవుకు అరటి పండ్లు లేదా ఆకుకూరలు తినిపించడం వల్ల గ్రహ దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు పూజా ఫలితం గురించి విపులంగా చెప్పుకుంటే, ఎవరైతే నిష్కల్మషమైన మనస్సుతో ఈ మార్గశిర శుక్రవార అష్టమి నాడు అమ్మవారిని పూజిస్తారో వారికి సిరి సంపదలు, ధైర్యం రెండూ లభిస్తాయి. వ్యాపారంలో నష్టాలు వస్తున్న వారికి, ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి ఈ రోజు చేసే లక్ష్మీ గణపతి హోమం లేదా లక్ష్మీ కుబేర పూజ విశేషమైన మార్పును తీసుకువస్తుంది. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు ఈ రోజున కనకధారా స్తోత్రం పఠించడం వల్ల రుణ విముక్తి పొందే మార్గాలు సుగమమవుతాయి. అలాగే అవివాహితులకు వివాహం నిశ్చయం కావడానికి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగడానికి ఈరోజు గోమాత పూజ చేయడం చాలా మంచిది. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవును పూజించడం వల్ల 33 కోట్ల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా హేమంత ఋతువులో వచ్చే ఈ శుక్రవారం నాడు సుమంగుళ్లకు తాంబూలం ఇవ్వడం, పసుపు, కుంకుమ, గాజులు వంటి మంగళ ద్రవ్యాలను దానం చేయడం వల్ల సౌభాగ్యం వృద్ధి చెందుతుంది.
స్త్రీలు తమ మాంగళ్య బలం కోసం, కుటుంబ క్షేమం కోసం ఈరోజు గౌరీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. అంతేకాకుండా ఈ రోజున దాన ధర్మాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. చలికాలం కాబట్టి పేదవారికి దుప్పట్లు లేదా వెచ్చని వస్త్రాలు దానం చేయడం, ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం వల్ల భగవంతుని కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. మనం చేసే చిన్న సహాయం కూడా ఈ పవిత్రమైన రోజున 10ంతల ఫలితాన్ని ఇస్తుంది. జాతకరీత్యా శుక్ర మహాదశ లేదా అంతర్దశ జరుగుతున్న వారికి ఈరోజు చేసే పూజలు దోష నివారణగా పనిచేస్తాయి. కళారంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి శుక్రుని అనుగ్రహం చాలా అవసరం. ఈరోజు సరస్వతీదేవిని లేదా హయగ్రీవుని స్మరించుకోవడం వల్ల విద్యా బుద్ధులు వికసిస్తాయి, ఏకాగ్రత పెరుగుతుంది. మార్గశిర మాసంలో వచ్చే ప్రతిరోజు పవిత్రమే అయినా అష్టమి తిథితో కూడిన శుక్రవారం రావడం అరుదు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతతను పొందవచ్చు. మనస్సులో ఉండే ఆందోళనలు, భవిష్యత్తుపై ఉన్న బెంగలు తొలగిపోయి ఒక కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. చివరగా ఈ డిసెంబర్ 12 నాటి పూజ కేవలం ఆచార వ్యవహారమే కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక ప్రక్రియ. భక్తితో, శ్రద్ధతో చేసే ఏ చిన్న పూజ అయినా భగవంతునికి చేరుతుంది. ఈరోజు సాయంత్రం తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసీమాతకు ప్రదక్షిణలు చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఉంటుందని పెద్దల మాట. కాబట్టి ఈ పవిత్రమైన రోజున సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారాన్ని స్వీకరించి, దుర్భాషలాడకుండా, పరులను నిందించకుండా దైవనామస్మరణతో గడపడం ఉత్తమం. ఈరోజు స్వామివారిని పూజించినా, ప్రార్థించినా శ్రీమాత్రే నమః అని కానీ లేదా మీ ఇష్టదైవ నామాన్ని కానీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మందికి అమ్మవారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన భక్తి సమాచారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ లోకంలో సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. శుభ శుక్రవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి సమయం అని చెప్పాలి. విశేషమైన శుభాలు ఉన్నాయి. మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు. ఏకాగ్రత సడలకూడదు. ధనయోగం ఉంది. నూతన ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. బంధుమిత్రులతో ఆహ్లాదభరితంగా కాలం గడుస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి ఇప్పుడు సిద్ధిస్తుంది. నిరంతర కృషి గొప్ప భవిష్యత్తునిస్తుంది. శుభవార్తను వింటారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. వీరు ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. ఆత్మబలం, పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆర్థిక వనరులు సమకూరి అవసరాలు తీరుతాయి. ఆప్తులు, శ్రేయభిలాషుల సూచనలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలులో అవాంతరాలను అధిగమిస్తారు. వ్యాపారాలు పుంజుకొని తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు ఎదుర్కొన్న దృఢ విశ్వాసంతో అధిగమిస్తారు. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటవుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవ ధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధన వ్యయం తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రతి పని జాగ్రత్తగా చేయాలి. సందేహించకుండా నిర్ణయం తీసుకోవాలి. దగ్గరి వారి సూచనలు మేలు చేస్తాయి. ఖర్చు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణ బాధలు తీరుతాయి. ఆత్మ గౌరవంతో పనిచేస్తే కొంత మేలు జరుగుతుంది. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. కుటుంబంలో అనారోగ్య బాధలు కొంతవరకు ఉపశమనం ఇస్తాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థికంగా మునుపటి కంటే బలం పుంజుకుని రుణ విముక్తి పొందుతారు. గతం నుంచి మీకు దూరంగా ఉన్న బంధువులు దగ్గరవుతారు. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. మీరు చేపట్టిన పనులు మీ ప్రమేయం లేకుండానే పూర్తవుతాయి. మీ ఆలోచనలు, ప్రతిపాదనలపై కుటుంబంలో అనుకూలత వ్యక్తమవుతుంది. స్థిరాస్తులపై ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల కృషి నెరవేరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి.
ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మంచి ఫలితాలు ఉంటాయి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ఇష్టకార్య సిద్ధి ఉంటుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కలహాలకు తావివ్వకండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించిన ఫలితాలే వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు అవసరమవుతాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. మొదట్లో కొంత నిరుత్సాహంతో ప్రారంభమైన క్రమేపీ ఉత్సాహం తగ్గుతుంది. ముఖ్య వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎంతో కాలంగా ఉన్న భూ వివాదాలు సర్దుబాటు అవుతాయి. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురు కావచ్చు. వ్యతిరేకులను కూడా ఆకట్టుకుని మీ దారికి తెచ్చుకుంటారు. ఊహించని విధంగా వాహనాలు ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు పట్టుదలతో పని ప్రారంభించండి. విజయావకాశాలు ఉంటాయి. మనోబలంతో ప్రయత్నిస్తే తప్పక జయం కలుగుతుంది. కొన్ని పనుల్లో ప్రతిష్టంభన ఏర్పడుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మీయుల సందర్శనం ఆనందాన్ని ఇస్తుంది. ఉత్సాహంగా ముందుకు సాగండి. వృధా వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. ప్రయత్నపూర్వక విజయం ఉంటుంది. దగ్గర వారితో విరోధం వద్దు. కార్యసిద్ధే ధ్యేయంగా ముందుకు సాగండి. కుటుంబ సభ్యుల సలహా తప్పనిసరి. వస్తు వస్త్ర ప్రాప్తి సూచితం. ధర్మ మార్గంలో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. ఒత్తిడి లేకుండా ఆలోచించండి. అపార్థాలకు తావివ్వకండి. గృహ వాహన సౌఖ్యాలు ఉంటాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం సమస్యలు రావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు అందుతాయి. కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది. బంధువులతో తగాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ఇంట బయట ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు చూస్తారు. దైవ చింతన ఉంటుంది. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ధైర్యంగా చేసే పనుల్లో పురోగతి వెంటనే కనిపిస్తుంది. సొంత నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. పేరు ప్రతిష్టలు ఉంటాయి. ప్రయత్నానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. దగ్గర వారితో విభేదాలు రానియవద్దు. మిత్రభావంతో ముందుకు సాగాలి. ధనలాభం సూచితం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సూర్యారాధన ఫలితాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
స్త్రీల మూలకంగా శత్రు బాధలు అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట బయట ఒత్తిళ్లు తగ్గుతాయి. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక లాభం ఉంటుంది. మనోబలంతో పనులు పూర్తి చేయాలి. పలు మార్గాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మొహమాటం లేకుండా వ్యవహరించాలి. కొన్ని నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి. ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. ముఖ్య వ్యక్తుల సూచనలతో బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడాలి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. కోరుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. వేళ ప్రకారం భోజనం చేయడం తప్పనిసరిగా పాటించడం మంచిది. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనం నిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. నూతన ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. లక్ష్మీ ధ్యానం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. అద్భుతమైన భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు అదృష్టాన్ని ఇస్తాయి. ఎటు చూసినా శుభాలే గోచరిస్తున్నాయి. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. తోటి వారికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది. బంధువుల వల్ల మేలు జరుగుతుంది. దేనికి ఆవేశం తొందర పనికిరావు. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. ఆర్థిక పరిస్థితి కలిసి వస్తుంది. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. మిత్రులు కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయ వర్గాల వారు పర్యటనలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం ఉంటుంది. పనుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. బంధువర్గంతో వివాదాలు తొలగిపోతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయం మూలకంగా లాభాలు పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. అదృష్ట యోగం ఉంది. అవరోధాలను తెలివితో అధిగమించండి. వాగ్వివాదంతో కాలం వృధా కానియకూడదు. దగ్గరి వారితో కలహం రాకుండా జాగ్రత్త వహించండి. తగినంత విశ్రాంతి అవసరం. ఆనందించే అంశం ఉంటుంది. శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపార ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు.
బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శని శ్లోకం చదువుకోవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండడం అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. భావోద్వేగానికి గురవుతారు. మంచి మనసుతో పనిచేస్తే కార్యసిద్ధి ఉంటుంది. సమయానికి పనులు ప్రారంభించాలి. ఆలస్యం జరిగితే ఫలితం చేజారుతుంది. మోసం చేసేవారు ఉంటారు. వ్యాపారంలో సానుకూల ఫలితం ఉంది. ఆత్మాభిమానంతో ముందుకు సాగండి. స్వల్ప విఘ్నాలు ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. వస్త్ర లాభాలు పొందుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. ఇంట బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. అనుకుని ఖర్చులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. శివారాధన శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. అద్భుతమైన విజయం లభిస్తుంది. పట్టుదలతో ప్రయత్నించండి. మనశ్శాంతి లభిస్తుంది. ఉద్యోగంలో సత్ఫలితం ఉంటుంది. బాధ్యతాయుతంగా పనిచేసి అందరినీ మెప్పిస్తారు. మిత్రుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. గృహ భూ వాహనాది ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. భవిష్యత్తుకు పనికొచ్చేలా కార్యాచరణ ఉండాలి. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పుతుంది. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు రాజకీయ రంగాలని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఇష్ట దైవాన్ని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయస్ఫూర్తితో విజయం వరిస్తుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. అద్భుతమైన కార్యాచరణతో బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆత్మీయులకు శుభకాలం. ఒక కోరిక నెరవేరుతుంది. మొహమాటంతో పనులు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనయోగం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిళ్లు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శ్రేయస్సును పెంచుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.